నమస్కారం అండి, గ్రాండ్ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట రెడ్ చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇలా పీసెస్ పెద్ద పెద్దగా కొట్టించి ఇలా లెగ్లు రెడ్ చికెన్ ఫ్రై. అలా రెడ్ చికెన్ ఫ్రై అంటే సాస్లను వేసుకొని రెడ్ కలర్ వేసుకొని మనం అల్లం వెల్లిగడ్డ వేసుకొని చేస్తాం. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేద్దాం. కొంచెం చాట్ మసాలా వేద్దాం. ఇందులో కారపొడి వేద్దాం. 2 కిలోల చికెన్ అండి. పెద్ద పెద్దగా ముక్కలు ఫ్రై కంటే కొట్టిస్తాడు వాడు. 2 కిలోలు 3, 4, 5, 6 వేస్తున్నా, 7 వేస్తున్నా 2 కిలోలకి. నెయ్యి జిఆర్బి వాడుతున్నా, నెయ్యి వేద్దాం. అట్లాగే ఇందులో ఒక ప్యాకెట్ పెరుగు వేస్తున్నా. ఒక గంట నానబెట్టుకోవాలి పెరిగేసిన. అట్లాగే కొద్దిగా చికెన్ మసాలా వేస్తాం. కొంచెం చికెన్ మసాలా వేసిన. అట్లాగే ఉప్పు కిలోకు 2, 3, 4 ఉప్పు వేసిన. గరం మసాలా వేసిన. మిరియాల పొడి ఒక 2 చెంచాలు, ధనియాల పొడి ఒక 2 చెంచాలు, వెనిగర్ కొద్దిగా, అట్లాగే చిల్లీ సాస్, అట్లాగే ఫుడ్ కలర్ రెడ్ కొద్దిగా, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి కలిపి ఒక గంట నానబెట్టుకొని ఫ్రై చేస్తే రెడ్ చికెన్ రెడీ అవుతుంది. రెడ్ చిల్లీ సాస్ వేసిన. ఇందులో కొంచెం పువ్వు వేస్తున్నాం. అట్లాగే 4 లవంగాలు, మరి కొంచెం షాజీరా, అట్లాగే బగారాకు ఒక 2 బిర్యానీ ఆకులు వేసేసి ఇలా కలిపేద్దాం. ఇలా కలిపి మనం 1 అవర్ ఇలా గిన్నె పెట్టుకున్నాం స్టవ్ మీద. రెడ్ చికెన్ ఇలా నానింది మనకి. ఇలా రెడ్ చికెన్ నానింది. గంట నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నూనె పోసుకొని ఇందులో అన్ని మసాలాలు ఉన్నాయి కాబట్టి ఇలాగ వేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తర్వాత రెడ్ చికెన్ రెడీ అయిపోతుంది. తర్వాత చూసుకుందాం. నానబెట్టి వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా మనం ఉడకబెట్టి ఉడికిన తర్వాత మనకు రెడ్ చికెన్ రెడీ అయినట్టు అన్ని మసాలాలు ఉన్నాయి. ఇందులో నూనె పోసి నూనెలో వేగుతుంది. మూత పెట్టకండి, మూత పెడితే మెత్తగా అవుతుంది, మంచి క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు ఇలా రెడ్ చికెన్ రెడీ అయిందండి. ఇలా రెడ్ చికెన్ రెడీ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి.
వాహ్వా ఏమి రుచి అన్నట్టు పిల్లలు చాలా ఇష్టపడే లెగ్ పీస్లు ఉన్నాయి. అవునా, రెడ్ చికెన్. ఈ రెడ్ చికెన్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చేసి చూడండి, తిని చూడండి. మటన్ బగారా లేదా బిర్యానీ కన్నా బగారా కన్నా పక్కన వేసుకొని చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.